హలో అండి, ఇవాళ మీకు గోధుమ రవ్వ ఉప్మా అనేది ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. అండ్ ఇది చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్. ఎవరైనా డైట్ చేస్తున్నారు, వన్ డే మీల్ తీసుకుంటున్నారు, సెకండ్ టైంకి టిఫిన్ తీసుకుంటున్నారు అని అనుకున్న వాళ్ళకి ఇది టిఫిన్ కింద సర్వ్ చేసుకున్నట్లయితే ఆయిల్స్ అనేవి ఏమీ లేకుండా చాలా లైట్గా ఉంటుందండి. ఇక్కడ నేను యాజ్ ఇట్ ఈజ్ ఎలా చెప్తున్నానో అలానే ప్రొసీజర్ అనేది ఫాలో అయిపోండి. ఇక్కడ కనిపిస్తున్నట్టుగా ఈవెన్ వేడిగా ఉన్న చల్లగారిపోయినా సరే ఇంతే సాఫ్ట్గా టేస్టీగా ఉంటుంది. నేను ఎలా చెప్తున్నానో అలా ఫాలో అయిపోండి. ఫస్ట్గా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేయండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు, పచ్చనగపప్పు, సాయమినపప్పు ఈ మూడు వేసుకొని కొంచెం సిమ్లో పెట్టుకొని, అంటే లో ఫ్లేమ్లోకి ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకొని కొంచెం వేడి చేయండి. తర్వాత పల్లీలు కూడా వేసేసి దోరగా వేయించుకోవాలండి. అండ్ అల్లం అనేది ఇలా సన్నగా తరిగి పెట్టుకోవాలి. దీనివల్ల అడిషనల్ టేస్ట్ అండ్ ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది. సో ఇలా అల్లం కూడా తరిగి పెట్టుకున్నవి చిన్న చిన్న పీసెస్ కింద తరిగి పెట్టుకున్నవి ఇందులో వేసేసాను. నెక్స్ట్ ఇప్పుడు పచ్చిమిరపకాయ, 2 పచ్చిమిరపకాయలు సరిపోతాయండి, ఇలా వేసేసుకోండి. ఆనియన్స్ అనేవి మీరు ఉప్మాకి నిలువుగానే కట్ చేసుకోవాలి, అంటే సన్నగా పెద్ద ముక్కల కింద కట్ చేసుకోవాలి. కరివేపాకు, వీటన్నిటిని వేసి మీకు పోపు అనేది బాగా దూరగా వేగేదాకా ఇలా వేపుకుంటూ ఉండండి. లో ఫ్లేమ్లోనే ఉంచండి. ఇలా కొంచెం వేగిన తర్వాత నేను ఇక్కడ లోటా నీళ్ళు పోస్తున్నాను. లోటా అంటే బియ్యం డబ్బా ఉంటుంది కదండి, పావు కేజీ బియ్యం డబ్బాకి నేను ఇక్కడ ఫుల్ లోటా నిండా నీళ్లు పోసాను. రుచికి సరిపడా సాల్ట్ వేసాను. హై ఫ్లేమ్లో పెట్టి వాటర్ని ఇలా మరిగించుకోండి. వాటర్ అనేవి బాయిలింగ్ స్టేజ్కి వెళ్ళిన తర్వాత సాల్ట్ అనేది అడ్జస్ట్ అయిందో లేదో చూసుకొని, ఇన్ కేస్ సరిపోకపోతే మళ్ళీ వేసుకొని అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు మాత్రం స్టవ్ని అంటే లో ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని రవ్వ అనేది ఇలా వేస్తూ స్లోగా కదుపుతూ ఉండాలండి. ఇలా కదిపిన తర్వాత ఒక 3 మినిట్స్ వరకు మూత పెట్టేసి లో ఫ్లేమ్లో పెట్టేసి ఉంచేసేయండి. దానివల్ల ఏంటంటే మనకి సాఫ్ట్గా కొంచెం ఉడుకుతుంది. సో ఈ 3 మినిట్స్ తర్వాత ఎలా ఉందో ఒకసారి చూద్దాము. ఇదిగోండి, ఆల్మోస్ట్ ఇక్కడ రెడీ అయిపోతుంది. మనకి ఇంకా కొంచెం వాటర్ అనేది ఉందండి. సో ఒకసారి మళ్ళీ కదుపుకొని మూత పెట్టేసుకుందాము. మళ్ళీ ఇదిగోండి, గోధుమ రవ్వ ఉప్మా అనేది ఇక్కడ చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ మనకి రెడీ అయిపోయింది. ఇది ఎవరన్నా షుగర్ ఉన్నవాళ్ళు, ఇట్లా రైస్ తినకూడదు, ఆఫ్టర్నూన్ ఏదన్నా టిఫిన్ చేసుకోవాలి అని అనుకున్నప్పుడు ఈ గోధుమ రవ్వ ఉప్మా అనేది ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చితే ఇలానే ట్రై చేయండి. అండ్ వీడియోని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి.